హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ పెన్షన్లో సంబంధించి మనకి ఏ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది, ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మనకి ఎన్టీఆర్ పెన్షన్లు అనేది మనకి రేపటి రోజున అనగా నవంబర్ 30వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 1వ తేదీ మనకి ఆధారం కాబట్టి అందువల్ల మనకి పెన్షన్ అనేది రేపటి రోజున అంటే నవంబర్ 30వ తేదీన ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డిసెంబర్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త పెన్షన్లు అనేటివి అప్లై చేసుకునే కూడా అవకాశం అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి కల్పించడం జరిగింది. ఎవరైతే ఇంకా పెన్షన్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ ఒక భారీ నుంచి అతి భారీ శుభార్త అనేది చెప్పడం జరిగింది. పెన్షన్ కానుక సంబంధించి మనకి 2 నెలలు 3 నెలలు ఏదైనా కారణాల వల్ల పెన్షన్ తీసుకోకపోతే వారందరికీ 1వ నెలలోనే తిరిగి పెన్షన్ 3 నెలల్లో సంబంధించి పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పెన్షన్ కనుక సంబంధించి మనకి ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా కొత్త పెన్షన్లు మనకి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఈ పెన్షన్ కనుక సంబంధించి మనకి వృద్ధాప్య పెన్షన్ భర్త చనిపోతే ఒంటరి మహిళ కింద మనకి పెన్షన్ ఇవ్వాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. భర్త చనిపోయిన మరుసటి నెల నుంచి ఆ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా అప్లై చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ కూడా మనకి భర్త కానీ భార్య కానీ చనిపోతే వారు కూడా మనకి 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మనకి నెక్స్ట్ నెల నుంచి ఈ పెన్షన్కి ఎలిజిబిలిటీ మీరు అప్లై చేసుకోండి. మీకు అందరికీ పెన్షన్ కూడా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.